ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం ఛానల్కి స్వాగతం. సింహాచలం దేవస్థానం ఉపాలయాల్లో హనుమత్ జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. సింహగిరి మెట్ల మార్గం కొండదిగవ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానం వద్ద కొలువు తీరు ఉన్న అంజనీపుత్రుడికి పంచామృతాభిషేకం, సహస్రనామార్చన సాంప్రదాయంగా జరిగాయి. చూసి తరించండి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృత మస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం అని వాల్మీకి భగవానుడు చెప్పాడు. ఇవాళ శ్రీ సింహాద్రినాథుని పాదఛాయలో వేంచేసి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి సన్నిధానంలో హనుమత్ జయంతి మహోత్సవాన్ని జరిపించుకున్నాం. గత 3 రోజులుగా ఈ సన్నిధానంలో సుందరకాండ పారాయణం, అలాగే సుందరకాండ హవనం కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. ఇవాళ పూర్ణాహుతి కార్యక్రమం చేసుకుని ఈనాడు ఆయన యొక్క తిరునక్షత్ర సందర్భంగా, ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని జరిపించుకున్నాం. అశేషమైనటువంటి భక్తజన సందోహం మధ్యలో ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నాం. ఈ ఆంజనేయ స్వామి ఒక పర్వతాన్ని ధరించి, ఓ చేత వజ్రాయుధాన్ని ధరించి వేయించేసి ఉంటారు. చాలా విశిష్టమైనటువంటి ఆ మూర్తి. ఎక్కడో కానీ ఇలాంటి మూర్తిని మనం కానరాం. నరహరి తీర్థుల వారు 1536 ప్రాంతంలో ప్రతిష్ఠ చేసినట్టుగా శాసనాలు చెప్తున్నాయి మనకి. అందుచేత సుమారుగా ఒక 600 సంవత్సరాల పౌరాతన్యం కలిగినటువంటి ఆలయం ఇది. చాలా మహిమ కలిగినటువంటి ఆంజనేయ స్వామి. మెట్ల మార్గం గుండా వచ్చేటువంటి తీర్థికులకు ఇక్కడికి వచ్చి ఒక్కసారి ఈ స్వామి సేవించి ఈ పాదతీర్థం కానీ స్వీకరిస్తే ఆ శ్రమ అపనోదనం జరుగుతుంది. ఇంతవరకు నడిచినటువంటి శ్రమంతా పోయి ఆతురతతో, ఆరాటంతో సింహాద్రినాథుని దర్శించడానికి పరిగెత్తి వెళ్ళేవారు అన్నమాట. ఈ ఆంజనేయ స్వామి, దీనికి హనుమంతు మెట్లు అంటారు. ఆంజనేయ స్వామి మెట్లు చాలా ఎత్తుగా ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఆ శక్తి అంతా సన్నగిల్లుతుంది. కానీ స్వామిని సేవించగానే మళ్ళీ శక్తి పునరుత్పన్నమయ్యి చాలా ఉత్సాహంతో స్వామిని దర్శించడానికి వెళ్ళడం అనేటువంటి అనుభవంలో ఉన్నటువంటిది అనమాట. అట్లాంటి ఆంజనేయ స్వామి వారి యొక్క జయంతి మహోత్సవాన్ని వాళ్ళు జరిపించుకున్నాం. ఈ స్వామిని సేవించండి, తరించండి. స్వామి చాలా శక్తివంతమైనటువంటి ఆయన. ఆ పర్వతాన్ని పట్టుకున్నారు. ఔషధీ ద్రవ్యాలన్నిటినీ కలిగినటువంటి పర్వతాన్ని పట్టుకున్నటువంటి స్వామిని సేవిస్తే మనలో ఉండేటువంటి రుగ్మతలన్నీ పోయి పారద్రోలి సుఖమైనటువంటి స్వాస్థ్యాన్ని చేకూర్చేటువంటి స్వామి, బలాన్ని, ఆరోగ్యాన్ని, బుద్ధిని, జ్ఞానాన్ని కృప చేసేటువంటి స్వామి. అందుచేత స్వామిని సేవించండి, తరించండి. ఆంజనేయ స్వామి అనుగ్రహానికి పాత్రమయ్యి తద్వారా శ్రీరామచంద్ర ప్రభు యొక్క పరిపూర్ణమైన కటాక్షం ఈ భారతదేశం అంతా ప్రసరించి లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో విరాజిల్లాలి అని ఈ సందర్భంగా స్వామిని ప్రార్థిద్దాం. ఓం నమో నారసింహాయ.